అప్పుడు అన్నారు, ఊరి ఇట్టుండాలరా అన్నారు. మరి అదే ప్రజలు ఇటు దౌర్భాగ్యుడురా అన్నాడు. అదే ప్రజలు ఏమన్నారు, ఇదిగో ఇట్లా 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 పెట్టుకోవాలరా అన్నారు. వాళ్ళ మేలు కోసం చూస్తానండి. అమ్మ వినండి, ఇంకొక మాటే. దేవుని మహాకృప నా మీద కేసు పెట్టిన వాళ్ళు మా ఇంటి ప్రక్కనే మా బంధువులే. ఒకే ఒక్క కుమారుడు ఉండి భీమవరంలో అదేంది ఇంజనీరింగ్ చదువుతా వచ్చి పురుగు ముందాకి చనిపోయాడు. నేను వెళ్ళా, పిన్ అవుతుంది, కాళ్ళ మీద పడి అంటుంది, సేనయ్య అంటారు నన్ను. సేనయ్య నీకెంత అన్యాయం చేశాం. లేదు పిన్ని, నాకు ఆ రాత్రి మేలు చేశారు మీరు. ఆ రాత్రి నాకేం చేశారు? మేలు నేను అనుభవిస్తున్నా. మీరు కూడా ప్రభువు నమ్ముకోమని అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం, కానీ వాళ్ళు మనసు ఇంకా వింటారు, పోతుంది. రెండవది చాలా జాగ్రత్తగానండి. ముగ్గురు ఆ దినాల్లో మందిరాన్ని సంసారానికి ఇచ్చారండి. తెలియనటువంటి అమాయక ఈ స్త్రీలు మిమ్మల్ని ఏమంటున్నారు అనుకోవాలి, వాక్యం తెలియదు అంటే అందరిలో ప్రపంచం మొత్తం తెలిసి ఉండొచ్చు, కానీ వాక్యం తెలియదు. అందరికీ తెలుసు. ఒక మందిరాన్ని కాపురానికి ఇవ్వటం అనేది అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకొకటి లేదు. కాపురం అంటే భార్యాభర్తలు ఉండేది. తెలియక చేసిందిలే, కనికరం ఉంటుంది ఆమెకు. అదే మందిరంలో ఊరేసుకొని చనిపోయాడు. నా మీద కేసు పెట్టిన ఆయన కుమారుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఏంది బాబాయ్ అంటే అరే వరే అంటాడు, తెలుసురా తెలుసురా అంటారు. ఇంకొకటి, నాకంటే ఎంత ఎత్తుగా ఉంటుంది మా భార్య. ప్రభు కృప, మా వివాహం జరిగిన తర్వాత ప్రేమ వివాహం కాదు తల్లి, క్రైస్తవ వివాహం అని 2000 మందికి మేము ఎస్టిమేషన్ చేసుకుంటే 3000 మంది వచ్చారు. అందరూ చూడాలని, ఏందో చూడాలని చూశారు, విన్నారు, వెళ్ళిపోయారు. అది వేరే విషయం. దేవుని కృప, మాకు ఒక బాబు ఒక పాప. వాళ్ళు కూడా రక్షణ పొందుకున్నారు. బాబు వరంగల్ నిట్లో చదివాడు. పాప ఎంబీబీఎస్ రాసింది. మొన్న 470-80 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంది. బాబు శామ్యుల్ రూఫర్స్, పాప శారా రేచల్. ఇంకొక మాట చెప్పి నేను దాన్ని ముగించాల, కంక్లూజన్ రాదు అట్లా పోతా ఉంటే. మా భార్య నాకంటే ముందుగానే రక్షణ పొందుకుంది. జేఎంజే కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. ఎన్ని డిగ్రీలు చదివిందో, పిహెచ్డి కూడా చేసింది. ఆమెకి హిందీ మాట్లాడిద్ది, ఇంగ్లీష్ మాట్లాడిద్ది, అన్నీ వచ్చు. నాకు ఒక భాషే కష్టంగా ఉంటుంది. అది కాదు, కానీ ఆమె ప్రభువుని ఎరిగిందని ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు. మహాకృప మమ్మల్ని ఇద్దరిని కలిపాడు దేవుడు. ఆ వివాహం తర్వాత 12 షవర్లు బంగారం పోగొట్టుకున్నాం. ఆ మాట చెప్పి నేను ముగిస్తా. ముగ్గురు నా మీద కేసు పెట్టింది. ఒక బిడ్డ చనిపోతే వెళ్ళొచ్చాం. నేనే వెళ్ళా. నాకేం భయం ఏం లేదు కదా. రెండవది, మందిరంలో ఊరేసుకుంటే అంత బాబాయ్ అని చెప్తాను. చాలామంది చేత చెప్పించాం. ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాడు. అరే మంచిదేరా అది కూడా మాకు తెలుసులేరా ఇది అంటాడు, రాజకీయం. మూడవది, మేము ఒక అన్య వివాహం పోకూడదని నిశ్చయించుకున్నాం. కానీ మా మిస్సెస్ కాలేజీలో పనిచేసేటువంటి మా బంధువు, మా మిస్సెస్ యొక్క స్టూడెంట్ వివాహం మా ఇంటి పక్కనే. వెళ్ళాం. వస్తా ఉంటే ఒక సహోదరి వందనాలు చెప్పింది. ఏం వందనాలు చెప్పింది? బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉంటే బాపట్ల వెళ్ళిపోవాలామె, నేనేమన్నా సంతమౌలు రావాలా. వెళతా ఉంటే ఆ పర్సులో ఎందుకు పెడతారంట. మీకు తెలుసమ్మా పర్సుల గురించి. నా ఏం ఉండవు చూడండి, లేవని మీరు పెట్టుకోవద్దని నేను చెప్పను. 12 షవర్లో ఫోన్ మాట్లాడుతూ ఉంది. దీన్ని మర్చిపోయింది. ఏంటిది అది? పర్సు మర్చిపోయింది. నేను ముందు బండి నడుపుతూ వెళ్ళిపోయాను. మా ఊరు సెంటర్లో పడింది. ఆ సెంటర్ ఏంటంటే
కుమ్మరిపాలెం, చాకలిపాలెం, యానాది అమ్మ పేర్లు చూద్దని ఏమనుకోబాకండి. వీళ్ళందరూ కలిసి ఒక మూల ఉంటుంది, చెరువు కట్ట మూల అంటారు. అక్కడ పడిపోయిందని మా తెలియదు. నేను పొత్తూరు వెళ్ళేసరికి నాకు 16-17 మిస్డ్ కాల్స్. ఏందని అక్కడ పోయి చూస్తే ఆ బంగారం అక్కడే పడిపోయింది. వీళ్ళు త్వరగా వచ్చి బంగారం తల కాస్త పంచుకుందామంటే నా మీద కేసు పెట్టినటువంటి మా బాబాయ్ కుమారుడు ఒకడు, అన్నయ్య పోయాడు, నాకు ఎదురొచ్చాడు, మా అన్న వెళ్ళాడు అని అంటే వాళ్ళు అన్నారంట, ఇదిగో నీకు 2 భాగాలు ఇస్తాం, మేమేమన్నా తల ఒక భాగం తీసుకుంటాం, 5 భాగాలు అయితే నీకు 2-3 భాగాలు ఇస్తామంటే వాడు కాంప్రమైజ్ కాకపోతే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న మీ బంగారం ఏమన్నా పోయింది అన్నాడు. వాళ్ళకి తెలియదు ఎట్లా మాట్లాడాలి. నా బంగారం పోయింది, నా బంగారం ఏం బాగలేదన్న. అడిగా నేను, శాంతి మా మిస్సెస్ పేరు. బంగారం అంటే అంతా సర్ది పెట్టానండి, బంగారం గురించి మీకు ఎందుకు అంది. మరలా ఫోన్ చేశాడు, అన్న కరెక్ట్గా చెప్పండి అన్న అని. ఇప్పుడు ఆమెను బస్సు ఎక్కిచ్చా, ఫోన్లో కాంటాక్ట్ అనమాట. నేను అన్నాను కొంచెం ర్యాష్గా మాట్లాడా. ఒకసారి చూసి బంగారం ఉందో లేదో చూసి మాట్లాడమంటే అది కర్రల సంచి ఇటు చూసేసరికి ఏం లేదు. ఏముంటుంది మీకు వచ్చేది ఏంటిది, కాలువలాగా ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు, కొంచెం గట్టిగా మాట్లాడి ఇంకా ఓకేలే ఏడవద్దు పొమ్మన్నాము. ఇటు ఫోన్ కాంటాక్ట్ ఏంది, వాళ్ళు ఇంకొక మా అది తమ్ముడు ఏం చేశాడు, ఊరు వల్ల పెట్టాడు. వాళ్ళు ఏమన్నారు, పలానా వస్తువు పేరు చెబితే ఆ వస్తువు ఇస్తాం, పేరు చెప్పండి మాదే. నాకేం తెలుసు, ఆమెకి తెలియదు, పూర్తిగా తెలియవు కదా వస్తువులు ఏ ఉంటాయి చిన్న చిన్నవి. నేను ఒకటే చెప్పా, ఇస్తే మొత్తం ఇవ్వండి, లేకపోతే అది దేవుడు ఎట్లా ఇస్తాడో అట్లా ఇస్తాడంటే దేవుని మహాకృప. ఎందుకంటే ఎందుకు చెప్పానంటే అట్లా దేవుడు శత్రువులను కూడా ఏం చేస్తాడు, మిత్రులుగా మార్చేస్తాడు. నా జీవితం ఇంకా చాలా ఉన్నాయి. 2014 సంవత్సరం నేను చనిపోవాల్సింది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ ఎదురుగా ఇదే ఆదివారం రోజు మా మిస్సెస్ నేను మందిరానికి వెళ్తున్నాము. ఒక తాగుబోతు ఆయన ముఠా మేస్త్రి వచ్చి నా బండికి డాష్ ఇస్తే ఇదంతా ఇరిగిపోయింది. నన్ను తీసుకెళ్ళి ఎన్ఆర్ఐలో పెట్టారు. అమ్మ చాలా జాగ్రత్తగా రండి ఈ మాటలో. ఎన్ఆర్ఐలో పెడితే ఇదంతా ఇరిగి 2 అయింది. వచ్చిన డాక్టర్లు ఇటు చూస్తున్నాడు, దీనిలో ఒక నరం ఉంటుందంట, నరం కట్ అయితే కన్ను పోయిద్దంట. మనకేం తెలుసు, అన్కాన్షియస్లో లేను కానీ సబ్ కాన్షియస్లో ఉన్నా నేను. వాళ్ళు ఆపరేషన్ చేయాలని ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో నన్ను పెట్టి బంధువులు వచ్చి పోతా ఉంటే నా ప్రక్కనే 2014 సంవత్సరం ఆగస్టు నెల 24, ఇదే ఆగస్టు నెల 10 సంవత్సరాలు పూర్తి అవ్వబోతుంది. 24 ఆదివారం ఆ రోజు, మీరు చూసుకోండి క్యాలెండర్ కూడా. నా ప్రక్కనే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఒక వాళ్ళ తండ్రి చనిపోయాడు. నేను సబ్ కాన్షియస్లో నాకు అర్థమవుతుంది మొత్తం. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడిన డాక్టర్లు నా దగ్గర వచ్చినటువంటి మా అన్నయ్య, మా బంధువులు వస్తారు కదా, వీళ్ళు మీకేం పని అండి ఐసీయూలోకి రావటం ఏందని గట్టిగా మాట్లాడి ఆమెతోటి వేల మందులు తెప్పించి, ప్రాణం పోయిన తర్వాత అండి ఇది, మీరు ఏదో సినిమాలు చూసి నేర్చుకుంటారు, ప్రాక్టికల్గా చెప్తున్నాం. ప్రాణం పోయిన మనిషికి ఎన్ని వేలు రాశారో. అప్పుడు మా అన్నయ్య ఒక మాట అన్నాడు, ఏంటండి మీరు చేసేదంటే, ఆయన కోపడ్డారు డాక్టర్లు. వెంటనే ఇక్కడి నుంచి మేము నిమ్స్కి వెళ్ళిపోయాం. మన ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, ఆపరేషన్ చేయాలి. ఇక్కడ ఏది ఆపరేషన్, అక్కడ కూడా అదే ఆపరేషన్. ఇంత మోసం జరుగుతుంటే ఇక్కడ ఉంటాం న్యాయం కాదని మేము వెళ్ళిపోయాం. పక్కనే శవానికి మందులు ఆడారండి. ఏమి డాక్టర్లు అండి వాళ్ళు. అదిగో డబ్బు పిచ్చి అంటున్నా ఒక తల్లి. ఇంకా ఎక్కువైంది ఇప్పుడు దాహం. అమ్మ వినండి, ఎన్ఆర్ఐలకి నిమ్స్కి వెళ్ళాం, లోనకి తీసుకెళ్ళారు, నాకు ఇంజక్షన్ ఇచ్చారు, నాకు ఇంకేం తెలియదు. బట్టలు మార్చారు, ఇంజక్షన్ ఇచ్చారు. లోనకి వెళ్ళి ఈ పళ్ళన్నీ మెష్ వేసినట్టు వేసేసారు, అది నాకు తెలియదు.
వేస్తూ ఉంటే దేవుని మహాకృప. ఇది 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 లోన ఒక ప్లేట్ పెట్టాలని పైన ఒక ప్లేట్ పెట్టి అంటించి గొంతు ద్వారా దాన్ని ప్లేటు లోన పంపాలంట. ఆ డాక్టర్ చెప్పిన మాట. ఇది తగ్గిద్ది, కానీ ఈ గొంతు మాత్రం 5-6 నెలలు నువ్వు ఏం చేయాలా, మాట్లాడకూడదు సరిగా. తర్వాత అంతా లిక్విడే తీసుకోవాలి. ఇది తెల్లారి చెప్పింది. వెళ్ళి అవన్నీ మెష్ చేస్తూ ఉంటే ఎట్లా ఇరిగిందో ఈ పొళ్ళన్నీ సరి చేసేటప్పుడు అలానే పడిపోయింది. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అంటే మీరు నమ్ముతారా? ఇదేదో అబద్ధం అనుకుంటారు కదా, అన్నోళ్ళు కూడా నమ్మలేరు. ఇంకా ఆపరేషన్ లేదు, ఏమి లేదు, ఆపరేషన్ లేదు ఏమి. తెల్లారి చూస్తే ఎన్ని ఏముండయి, ఎన్ని అతికిచ్చి ఉండయి. నాకు బిళ్ళలు ఇవన్నీ తెలియవండి. నాకు జ్వరం వచ్చి కూడా ఎప్పుడు 20 సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు సరిగా. ఎందుకంటే నేను ఆటలాడుతుంటా, చిన్నప్పటి నుంచి ఆటలాడేవాడిని. ఏదో దేవుడు కృప వల్ల ఫిట్నెస్ అట్లా ఉంది, అది తీసేయండిలే. ఆ డాక్టర్ వచ్చి అంటాడు, అబ్బాయి ఏందయ్యా అంటే, నేను అన్నాను కదా, డాక్టర్ గారు మా దేవుడు గొప్ప దేవుడు అండి, మీరు కూడా ప్రభువుని నమ్ముకోవాలా, నమ్ముకోకపోతే నరకంలో పడతారంటే ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఇంత బాధలో ఉండి నువ్వేంది నరకం గురించి అంటున్నావు. అంతేనండి, మీకు చెప్పమంటానికే నేను అక్కడికి వచ్చానండి అని అంటే, వాళ్ళు డాక్టర్లు ఎట్టుంటారు, ఒక్కోసారి సీరియస్ అవుతారు, ఒక్కోసారి ఏమన్నా ఏమోలే ఎన్ని తర్వాత సంగతి, నువ్వు అదృష్టవంతుడు పో అన్నారు. నిన్ను ఇది కోస్తే నీకు చాలా ప్రమాదం ఉండేది, మీ దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు మా దేవుడు ఉండండి, దేవుడు ఒక్కడే, అందరికీ ఆయనే ప్రభువు, ఆయనే సృష్టికర్త, ఆయనే 4 మాటలు చెబితే వాళ్ళు ఎంతసేపు వింటారండి, వెళ్ళిపోయారు. నాకు అక్కడ సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇంత కృప. అమ్మ వినండి, నామకార్థుడుగా హైందవుడుగా పుట్టాను, నామకార్థుడుగా జీవించా. ఆదివారం చర్చి, మిగతా దినాలు ఎక్కడ లోకమే. క్రైస్తవుడిగా మారిన తర్వాత తప్పు మాట్లాడాలన్నా తప్పు చేయాలన్నా భయం. సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ మతస్థులు చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. తాగుతాడు, వాక్యం చదువుతాడు, వాడికి భయం ఉండదు. బూతులు ఆడతాడు, వాడు వచ్చి వాక్యం చదువుతాడు, పాటలు పాడతాడు, వాడికి భయం ఉండదు. వాడు క్రైస్తవ మతస్థుడు. క్రైస్తవ మతంలో నేను కూడా కొన్నాళ్ళు నామకార్థంగా ఉండా. దేవుని మహాకృప. ఏదో దేవుడు రక్షించాడు, నన్ను రక్షించాడు, నా భార్యను నాకంటే ముందే మా 2 బిడ్డల్ని రక్షించారు. వాళ్ళిద్దరూ బాప్తిసం తీసుకున్నారు. మా బాబుకి చిన్న ఉద్యోగం, నెలకి 2.5 లక్షలు ఇస్తుంటే నాది చిన్న జాబ్ డాడీ అంటున్నాడు. అయ్యా మాకు ఒక 5 వేలు ఇయ్యా అంటున్నా. నేను వాళ్ళకి చెప్తున్నా వినండి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఈరోజు సెలవు పెట్టి దేవుని పరిచర్యలో ఉన్నాడు. నేను నేర్పింది ఒకటే, ముందు ఓడగొట్టం, తర్వాత కుర్చీలు వేయటం, మందిరంలో పని చేయాలంతే. మందిరంలో పని చేయి, తర్వాత నీ పాటలు పాడినా నువ్వు ఏది చేసినా అది మా బిడ్డలకి దేవుని కృప అండి, ఎక్కువ చెప్పుకోకూడదు. ఇది నా సాక్ష్యం. నేను సాక్షిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా. రూప అంతర ప్రక్రియ జరుగుతూ ఉంది, లోన్ నుంచి ఇంకా జరుగుతూ ఉంది. నాకు బైబుల్ తెలిసింది అంత కొద్దిగా చదువుకున్నాం. ఎంత అండి? కొంచెమే. ఆ కొంచెం మీకు కూడా చెప్పి నేను వెళ్తా. చదువుకుందామా? బైబుల్ చదువుకుందామా? ఓకే. అపోస్తుల కార్యాల గ్రంథం కథగా ఉంటుంది, కథ కాదు. చాలా జాగ్రత్తగా వింటే ఏదో ఒక గుంపులో మనం ఉంటాం, ఏదో ఒక ఊరిలో మనం ఉంటాం, ఏదో ఒక ప్రదేశంలో మనం ఉంటాం, ఉండబోతాం. ఈ రాత్రి ప్రసంగం అదే. నువ్వు భూలోకంలో ఉంటావా, పరలోకంలో ఉంటావా? ఈ మధ్యలో ఉండడానికి అవకాశం లేదు. చూడండి, నేను మదన పడతా వస్తున్నా, విజయవాడ నుంచి వస్తా. ఏంది ప్రభువా, పాత నిబంధన చెప్పమంటావా, క్రొత్త నిబంధన ఎట్లా? నేను ప్రిపేర్ అయినవి చాలా ఉంటాయి సొంతగా. నా మనసు వద్దు, నా ఆలోచన వద్దు, నా తలంపులు అసలు వద్దు. మీరు ఏది చెప్పమంటే ఆ తలంపు మీరు అందిస్తే నేను, అది కొద్ది మాటలు కావచ్చు, పెద్ద మాటలు కావచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు,
ఎందుకో క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథం ఇందాక వచ్చి తర్వాతనే ఆలోచన చేశాను నేను. 17వ అధ్యాయం 30వ వచనం చదివి దాని చుట్టూ తిరుగుతాం ఈ రాత్రి. నేను చదువుతాను బ్రదరు, చదువుకున్నప్పుడు మీరు మాకు సహాయం చేయండి. అందరూ తీయండి. 120వ పేజీ, క్రొత్త నిబంధనలో 120వ పేజీ, 30వ వచనం, 17-30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎన్నోసార్లు విని ఉంటారు కదా. ఎన్నిసార్లు అంటే అసలు ఈ వాక్యం చెప్పకుండా ఎవరు ఉంటారండి? ఈ స్థలంలో కూడా చిన్న మాట ప్రార్థన చేసుకొని ఆ ఇచ్చే సహాయాన్ని మనం పొందుకున్నాం. ప్రార్థన చేసుకుందామా? అంటారా వద్దంటారా? మీరు చెప్పాలా? ఇక్కడ కాదు, వెనక నుంచి రావాలి నాకు సౌండ్. అయ్యా అందరు చెప్పండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఎంత గొప్ప మేలు నాయన. ఆ మేలు మేము మరవలేము, మేము విడవలేము. మాకు గొప్ప ధన్యత, ఆ మోక్ష భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. సాక్షిగా జీవించడానికే నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇదిగో ఈ సీతాదేవి కాలనీలో వాసులను ఈ రాత్రి ప్రభువా మీరు దర్శించండి. ప్రభువా వారితో మాట్లాడండి. ఎంత మంచి అవకాశం వారికి ఇచ్చారు నాయన. వాక్యము ద్వారా సిలువలో నాయన, సిలువ వైపు చూసి రక్షణ పొందుకునే భాగ్యం ఇవ్వండి. చదువుబడిన లేఖనములో నుంచి మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సువార్త 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 ఏంటండి? బైబిల్లో ఉన్న లేఖనం, బైబిల్లో ఉన్న కాగితం. మన ఇల్లు ఇది నాది అంటే కుదరదు. దానికి ఆధారం ఉండాలా, ముద్ర ఉండాలా, ఒక పేపరు ఉండాలా, సాక్షి ఉండాలా, సంతకం ఉండాలా. ఇవన్నీ ఉంటే భూలోకంలో ఒప్పుకుంటారు. ఇది నాది అంటే ప్రపంచంలోకి ఎవడు దాన్ని తీసుకోవడానికి అవకాశం లేదు. అలానే రాజముద్ర కలిగినటువంటి గ్రంథములో పరలోకములో ఉన్నటువంటి తండ్రి కుమారుణ్ణి లోకానికి పంపటం, అది లేఖన ప్రకారం జరిగింది. ఒక ముద్ర ఆయన పుట్టక ముందు 750 సంవత్సరాలకు పూర్వమే ఎక్కడ పుడతాడో, ఆయనకి ఏం పేరు పెడతారో, ఎవరికి పుడతాడో, ఏ ప్రదేశంలో పుడతాడో, ఎందుకు పుడతాడో, పుట్టడం వల్ల లోకానికి భూలోకానికి మేలేమిటో, ఆ పుట్టిన ఆయన చనిపోయి మళ్ళా తిరిగి లేస్తాడని చెప్పిందే సువార్త. ఇంకంతే. చెప్పింది చెప్పినట్టు జరిగితే అది సువార్త. ఆయన పుట్టకముందే ఉనికిలో ఉన్నాడు. ప్రపంచము లేకముందే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యం, ఆది యందు. ఆది అంటే ఏమీ ఈ పంచభూతాలు లేనప్పుడు, ఈ పంచభూతాలు, ఈ భూమి కానీ, ఆ సూర్యుడు కానీ, గాలి కానీ, నీరు కానీ, ఇంకేంటిదండి? పంచభూతాలు మర్చిపోతే ఎట్లా? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. అదిగో చంద్రుడు కూడా ఇప్పుడు చూస్తుంటాడు. ఇవన్నీ లయమైపోతాయి మళ్ళా. అయితే వినండి, ఇవన్నీ లేకముందే దేవుడు ఉనికిలో ఉన్నాడు. మనం అయితే 51 సంవత్సరాల క్రితం నుంచి నేను ఉనికిలో ఉండా, పుట్టిన దగ్గర నుంచి. పుట్టకముందు మన ఉనికి లేదు, మన చలనం లేదు, మనం అసలు ఈ లోకానికి పరిచయం ఉండదు. పుట్టక ముందే ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు? పుట్టడం కంటే రావటం, పాపులను రక్షించటానికి. ఎవరు చెప్పారు? లేఖనం. ఈ ఇల్లు రాదని ఎవరు చెప్పారంటే ఆ పత్రం,
ఆ పత్రంలో ఉన్న సాక్ష్యం, ఆ పత్రంలో ఉన్న ముద్ర, రాజముద్ర, ఇది ఎవరు చెబుతున్నారు? పరలోకములో ఉన్న దేవుడు చెబుతున్నాడు. అయితే వినండి అమ్మా, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వింటే నేను క్లుప్తంగానే ముగిస్తా. 10 గంటల లోపే ముగిస్తా. ఎట్లా ముగిస్తాను చూడండి. అయితే మీరు చాలా జాగ్రత్తగా వింటే, నేను కొంచెం ఒక రకంగా చిన్న టీచర్ని కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఏమి లేదండి, యోధా మతమును పుట్టి ఈ పత్రిక రాసినటువంటి ఆయన, ఈ అపోస్తుల కార్యాలు రాసినటువంటి ఈయన యోధా మతంలో పుట్టాడు. యోధా మతం మీద పిహెచ్డి కూడా చేశాడు. మతం మీద, యూదులు కాదు, యోధా మతంలో పిహెచ్డి చేసి అసలు ఆయన 14 పత్రికలు రాశాడు. ఉన్నటువంటి మొత్తం ఎన్ని పత్రికలు చెప్పండి? మొత్తం ఎన్ని అధ్యాయాలు? 20, 60 చెప్పండి అమ్మా. 66లో 14 పత్రికలు ఈయన రాశాడు. ఈయన ఎవరంటే, ఒకప్పుడు యోధా మతాన్ని ప్రోత్సహించాడు. మతాన్ని నుంచి మార్గం వైపు వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే, నేను చెప్పా కదా, నాకు ఆ పోలీస్ స్టేషన్లో కేసు రాగానే చెయ్యని నేరానికి నేను ఎట్లా బలయ్యాను, నాకంటే కదా అది అంతే చిన్నది వస్తుంది ఒకలా కదా. ఆయన కూడా ఈ యోధా మతం, యూదులు వేరు, యోధా మతం వేరు, క్రైస్తవులు వేరు, క్రైస్తవ మతస్థులు వేరు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ మతాన్ని ప్రోత్సహించి మతములో పిహెచ్డి చేసినటువంటి ఆయన, మతం మానవుడిని మార్చలేదు, యోధా మతం అని చెప్పి మార్గమైన క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా 50 సంఘాలు కట్టాడు. ఆ దినాల్లో 3 ఖండాల్లో ఉన్నటువంటి ప్రజలు, అప్పుడు ఆఫ్రికా ఖండం ఉంది, ఆసియా ఖండం ఉంది, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్త చెప్పి ఏం చెప్పాడు? లేఖనం ఎట్ట చెబుతుంది, లేఖన ప్రకారం ఈ లోకానికి వచ్చాడు, లేఖన ప్రకారం మృతి పొందాడు, లేఖన ప్రకారం తిరిగి లేచాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న పట్టణానికి వచ్చాడు. ఏ పట్టణమో తెలుసా? ఇప్పుడు అందరూ టీవీలో వెళ్ళి చూస్తూ ఉంటారు. నాకు టీవీ లేకపోతే నేను మరి పరిచయం చేయాలి మీకు. మొట్టమొదటి మా ఊర్లో టీవీ పెట్టింది నేనే, బ్లాక్ అండ్ వైట్ టీవీ. తీసేసింది కూడా నేనే. లేదనుకంటే అట్లా అనుకోబాకండి. వినండి, మా అమ్మ మా నాన్నకుంది ఇప్పటికి కూడా. వాళ్ళ గురించి ప్రపంచంలో ఇప్పుడు వెళ్ళి మీరు టీవీల దగ్గర చూస్తూ ఉంటారు. ఏం ఆటలు వస్తున్నాయి చెప్పండి? ఇది ఒక్కరు అమ్మా నువ్వు ఉండాలి తల్లి. ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్ ఎక్కడ ప్రారంభమైందో ఆ ఊరికి వెళ్ళాడు. ఎక్కడో తెలుసా? ఏథెన్స్. ఆ పట్టణం గురించి ఈ రాత్రి ఎప్పుడు 1896లో ప్రారంభమైనటువంటి ఆ ఏథెన్స్, అదే ఒలింపిక్స్ గేమ్స్ ఎవరు ప్రారంభించారు? అర్థమవుతుందా? ఈ ఒలింపిక్స్ మాకు వద్దండి, ఈ మెడల్ మాకు వద్దంటే ఏం చేయాలి మీరు? ఆ ఏథెన్స్ పట్టణం కూడా మంద కాదు అనుకోవాలి కదా. అయితే వినండి జాగ్రత్తగా. ఆ ఏథెన్స్ పట్టణం వెళితే చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఆ పట్టణం నిండా ఏమని రాయబడి చదవండి, 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకును కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము, చాలా జాగ్రత్త చదవండి అందరూ, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంది. ఒకప్పుడు మనం కూడా ఎట్లా ఉన్నాం? మేము చాలా పటాలకి పూజ చేసాము. లోన్ నుంచి కాదు వచ్చింది, అది తల్లిదండ్రుల మోత నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు కొడతారు. స్నానం చేసి వచ్చి కనుక తనకపోతే 3 సార్లు అనేవాళ్ళం. నాకు అప్పుడు ఇప్పుడు కూడా గుర్తుండే. ఇట్లా అనుకోండి 3 సార్లు వాళ్ళు చూస్తుంటారు. మా అమ్మ ఏమన్నా కానీ మా నాన్న మాత్రం అప్పుడే బూతులాడతాడు. ఇంత దౌర్భాగ్యం. అంటే వినండి, ఏథెన్స్ పట్టణం వచ్చాడు ఒక విశ్వాసి, మారు మనసు పొందినటువంటి విశ్వాసి, మతములో నుంచి మార్గమునికి వచ్చినటువంటి విశ్వాసి, ఆ దినాల్లో పిహెచ్డి చేసినటువంటి విశ్వాసి సౌలు పౌలుగా మారి ఆ పట్టణానికి వస్తే ఆ పట్టణంలో ఏముందండి? ఎటు పోయినా, ఎక్కడ పోయినా
పోతంటేనే రాయబడింది, ఆ పట్టణం విగ్రహములతో నిండి చూసి ఆయనకి ఆత్మ ఏమైందంట, పరితాపం పట్టలేకపోతున్నాడు. లోన తీవ్రత, అయ్యో వీళ్ళందరూ నశించి ఎక్కడికి పోతారు, నరకానికి పోతారు. ఒకప్పుడు నేను కూడా ఇట్లాంటి ఉండే కదా, ఈ మతంలోనే ఉండా కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో అని లోన ఆత్మ ఏం చేస్తుంది, కొట్టుకుంటుంది, బీపీ పెరిగిపోతుంది. ఎట్లా చెప్పాలి మనం, ఆత్మ తీవ్రతలో అల్లాడిపోతున్నాడు. పోతా పోతా చూడండి అమ్మా. కాబట్టి సమాజ మందిరములలో ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకో, దేవాలయాలు ఉంటాయి, మసీదులు ఉంటాయి, చర్చిలు ఉంటాయి. ఉంటాయా లేవా? చెప్పండి మీ మాటన్నా. దేవాలయం ఉందంటే అక్కడ ఎవరున్నట్టు, హిందువులు ఉన్నట్టు, హైందవులు ఉన్నట్టు. మసీదు ఉంటే ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ లేకపోతే ముస్లిమ్స్ ఉన్నట్టు. అలానే చర్చి ఉంటే క్రైస్తవులు ఉన్నట్టు. ఆ దినాల్లో యూదులు సమాజ మందిరం అని కట్టుకునేవాళ్ళు. సమాజ మందిరం అనే దాంట్లో కూడుకునేవాళ్ళు. ఏం చెప్పండి, సమాజ మందిరం ఇక్కడ ఉందంటే అక్కడ ఎవరున్నట్టు, యూదులు ఉన్నట్టు. వాళ్ళు మతస్థులు కానీ లేక తర్వాత విషయం. ఇప్పుడు క్రైస్తవులు అక్కడ చర్చి ఉందంటే వాళ్ళు క్రైస్తవ మతం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. కొంతమంది యథార్థమైన క్రైస్తవులు కూడా ఉంటారు. నిజంగా మారు మనసు పొందిన క్రైస్తవులు ఉంటారు, రక్షణ పొందుకున్న వాళ్ళు ఉంటారు, అసలు రక్షణ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? ఏమండి, నేను అంత ఖచ్చితంగా చెబుతున్నానండి, నేను కూడా కొన్నాళ్ళు తిరిగా కాబట్టి వినండి. ఈయన ఆ పట్టణం వెళ్తే ఆ పట్టణంలో ఎవరున్నారు, సమాజ మందిరం ఉంది. సమాజ మందిరంలో యూదులు కూడుకుంటా ఉన్నారు. ఆ సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము ఏం చేస్తున్నాడు, సంత వీధిలో తన్ను కలుసుకుని వారితో తర్కిస్తున్నాడు. అయ్యా ఏంది పరిస్థితి, ఏంది, ఎట్లా ఉన్నావు, ఇదేంది అని తర్కిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనమాట. తర్కిస్తూ వచ్చాను. అక్కడ 2 రకాల వాళ్ళు ఉన్నారు అసలు జాతులు, ఎపికూరియులు, తర్వాత స్తోయికులు. వీళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారు యూదులు, ఇంకొకరు ఉన్నారు గ్రీసు వాళ్ళు. 4 రకాల వాళ్ళు. అమ్మ వినండి, ఇక్కడికి వచ్చిన ఏళ్ళలో ఈ 4 రకాల్లో ఏదో ఒక రకంలో ఉంటావు. ఎపికూరియలు అంటే ఎవరు, ఎంజాయ్ లైఫ్. లైఫ్ అంటే ఇదేరా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇప్పుడు చేస్తావు, చెయ్యి. అసలు ఆ మాట నేను ఒక మాట అన్నాడు మన ఎపికూరియలు అంటే ఏం లేదు రాసి, ఈ ప్రపంచం అంటే అణువులు కలయటం, పోవటం, మళ్ళీ పోవటం, ఇంతేరా. మనల్ని మానవులుగా పుట్టించారు కాబట్టి మనం ఏం చేయాలా, ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఈజ్ ఎంజాయ్. వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఏదైనా సంతోషమేరా. సంతోషం లేకపోతే అసలు సంతోషమే ప్రపంచం, సంతోషమే నువ్వు నేను, సంతోషం అంటే మనమే. వాళ్ళలో నిజంగా సంతోషం లేదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఎపికూరియలం. ఇంకొకరు ఎవరు తెలుసా, స్తోయికులు. వీళ్ళెవరు, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ఏదైనా దేవుడే. ఇటు చూడు, ఈ చెట్టు చూడు, దేవుడే. ఈ పుట్ట చూడు, దేవుడే. నా మాట కాదు. ఒకసారి రోమపత్రిక దీన్ని చదవాలి, మీరే చదవాలి. 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. వారు వీళ్ళే అనుకోండి కాసేపు. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల నేను చూడండి, అది ఎంత రమ్యంగా చదివితే అంత బాగుంటుంది. ఎట్లా చదువుతున్నా చూడండి, ఒకసారి చూడండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ఏం చేస్తున్నారు, మనిషి దేవుడు అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి కాదు 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 ఏమంటున్నాడు, అక్కడ చూడండి, అక్కడే ఏమంటున్నాడు ఇంకొక ఆయన, అసలు మనిషి ఏందిరా, మనిషిని అంటావేంది, పక్షి దేవుడు అంటున్నాడు ఇంకొక ఆయన వచ్చి. బైబిల్లో ఇవన్నీ. ఇంకొక ఆయన అంటున్నాడు, అసలు ఈ కాదురా, ఎగిరేది కాదు, నడిచేవాడు కాదు,
2 కాళ్ళు ఉండేవాడు కాదు, 2 కాళ్ళు రెక్కలుండి ఎగిరే పక్షి కాదు, అసలు 4 కాళ్ళు తాకుండేది ఇది దేవుడురా. నా మాట చూడండి, అక్కడ నా మాట కాదు, దేవుని మాట. చతుష్పాద జంతువే దేవుడు. అసలు ఇది అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి అంటున్నాడు, ఇది ఏందిరా, నువ్వు 4 కాళ్ళు అంటావేంది? కొన్ని జంతువులు కాదు, పాకే పురుగులకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? అజ్జోడవేంది నువ్వు? పురుగు, పాకే పురుగు, పాము కానీ తేలు కానీ లేకపోతే ఏదన్నా మీరు ఏదన్నా అనుకోండి. ఇక్కడ బైబిల్లో ఉన్న మాట చెబుతున్నా. ఈ 4టికి దేవుని యొక్క మహిమను దొంగిలించి మనిషి పెడుతున్నారు. మనిషి దేవుడు అంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎపికూరీయులు, స్తోయికులు ఉంటే ఈయన మనసు ఏం చేస్తుంది? అల్లాడుతుంది. అరే, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, లైఫ్ ఈజ్ ఎంజాయా అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? అసలు ఇది ఎట్లా ఉంటే యూదులు అంటున్నారు కదా, మాకు జ్ఞానం, మాకేం కావాలా? యూదులు ఏమంటున్నారు? మాకు జ్ఞానం. యూదులు ఏమంటున్నారు? మాది మతం. గ్రీస్ దేశస్తులు అసలు జ్ఞానం కాదు, మాకు సైన్సు. జ్ఞానం కంటే మించింది మాకు సైన్సు. ఈ 4 రకాల వాళ్ళు అల్లాడిస్తుంటే ఈయన వినండి, వెళతా ఉన్నాడు ఏథెన్స్ పట్టణంలో. వెళతా ఉంటే మనసు వాళ్ళతో తర్కిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ అంటున్నాడు, వీడు వదరబోతాడురా, వీడు పనికి మాలినోడురా అని తిడుతున్నారు. అప్పుడు అంటున్నాడు, అమ్మా వినండి, అయ్యలారా, మీ విషయమే, మీ ఊర్లో ఉన్న విషయమే, మీ పట్టణంలో ఉన్న విషయమే నేను ఊరు మొత్తం తిరిగానయ్యా. ఎక్కడ చూసినా విగ్రహాలు ఉన్నాయంటే వాళ్ళు కొట్టరా? ఏమి లేదయ్యా. అసలు ఆ మాట చదువుదాం చూడండి. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయంలో ఎంత భక్తి పరులంటే అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. అసలు మీ భక్తి మాకు కూడా లేదు, మీ నిష్ట మాకు కూడా లేదు. మేము ఉపవాసం ఉన్నాం అనుకుని బాగా తినొచ్చి అటు ఇటు అంటున్నాం. మీరు బ్రహ్మాండంగా ఒక్క పొద్దులు ఉంటారు. అసలు మీరు పట్టారంటే ఎట్టుంటుంది? అటు చూడండి. అయ్యలారా, మీ దేవతా భక్తి, మీరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించి మీ దేవతా ప్రతిమలను చూస్తా ఉంటే ఏమి లేదయ్యా. ఒక చోటకి వెళ్ళాను, ఇదిగో ఒక చోటకి వెళ్ళాను అంటే వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఎపికూరీలు ఒకవైపు, ఇటువైపు అన్న స్తోయికులు, అటువైపు అన్న యూదులు, ఇటువైపు అన్న గ్రీస్ దేశస్తులు. ఈ ఏంది చెబుతున్నాడు వినాలా? ఏదన్నా తప్పు చెబితే ఇతన్ని ఏం చేయాలా? కొట్టుకోవాలా, కొట్టాలా? అప్పుడు అంటున్నాడు కదా, అయ్యో ఏమి లేదు, మీ ఊరు మొత్తం మీరు తిరిగారా అంటే వాళ్ళు అప్పుడు నోరు తెరుస్తున్నారు. ఇదేందిరా, ఒక కొత్త విషయం చెప్పటంలోనో, ఒక కొత్త విషయం నేర్చుకోవటంలోనో ఏదో ఒకటి వాళ్ళకేం కావాలి? రోజు అరుగుల మీద వచ్చి కూర్చుంటారు, పని చేయరు. చాలా జాగ్రత్తగా వినండి. పని మాట లేకుండా ఏం చేశారు? రచ్చబండ. అమ్మా ఉన్న మాట చెబుతున్న, బైబిల్లో మాటలు మళ్ళీ లోకంలో తీసుకెళ్ళి చెప్పారు. రచ్చబండ మేము కూర్చుంటారు, అటువైపు ఒకరు కూర్చుంటారు, ఇటువైపు ఒకరు కూర్చుంటారు, అటువైపు 4 బ్యాచ్లు కూర్చొని వీళ్ళు ఏం చేస్తారు? వచ్చే పోయే వాళ్ళని పరీక్ష చేస్తూ ఉంటారు. ఎవరిని చేశారు? 14 పత్రికలు రాస్తూ ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వ్యక్తి పరిశీలన చేయడానికి నిలబడితే ఈయన దెబ్బకి వాళ్ళు అల్లాడిపోయారు. ఈయన జ్ఞానానికి, పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానానికి వీళ్ళ జ్ఞానము ఎట్లా చాలలేదు? అయ్యా మీరు మంచి భక్తి పరులయ్యా, అసలు మీ ఊరోళ్ళే అతి భక్తి కలిగిన వాళ్ళు అని అంటే వాళ్ళు అంటున్నారు, అబ్బా భలే పొగుడుతున్నాడు రా అని అంటుంటే అప్పుడు అంటున్నారు, అయ్యో మీలో చాలామంది కవీశ్వరులు ఉన్నారు. ఎవరున్నారు? అసలు కవులు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎట్లా అనిపించి చెప్పండి. అసలు ఇక్కడ ఇదేదో బాగా చెబుతున్నట్టుందే అని అన్నవాళ్ళు ఒక చెప్పుకుంటారు లేరా, మనకెందుకు లేదు అనేవాళ్ళు. అమ్మా వినండి, అమ్మా నిద్ర బాబా తల్లి, కళ్ళు మొత్తం తల్లి, ఏం లేదు, నాకెందుకో పాఠం కూడా చెప్పను పిల్లలకి. కళ్ళు మూసిన వాళ్ళు అటు ఇటు కొంచెం అయిపోవస్తుంది ప్రసంగం. వినండి. ఈ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు కదా, ఏంది? అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను రాసింది ఏం లేదు, నేను చెప్పేది ఏం లేదు, కానీ మీ కవీశ్వర్లే చెప్పారు. ఏం చెప్పారంటే
చూడండి, ఒక బలిపీఠం ఉంది, కనపడింది. దాని మీద తెలియబడని దేవుడు, ఏమనుంది? తెలియబడని దేవునికి. తెలిసింది కాదు, మీకు తెలిసిన వాళ్ళు అందరూ చెప్పారు, నాకు తెలిసిన. ఇదిగో అక్కడ ఏమనుంది? మీ ఊర్లోనే ఏముంది? తెలియబడని దేవునికి. అది బలిపీఠం కింద రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఏందో చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పట్లా. ఏమి లేదయ్యా, తెలియబడని దేవునికి. ఆ తెలియబడని దేవుడు ఎవరో ఈ రాత్రి చెబుతా వినండి. కవీశ్వర్లారా, జ్ఞానవంతులారా, అయ్యా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారు, కొత్త ఆలోచనలు కావాలనుకుంటున్నారు, సైన్స్ కావాలనుకుంటున్నారు, అటు జ్ఞానం కావాలనుకుంటున్నారు, మీరందరికీ చెబుతా వినండి అంటూ ఒక మాట చెప్పాడు. చూడండి, చదవండి. జగత్తు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో ఆయన నివసించడు. చదవండి. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేత సేవించబడేవాడు కాదు. దేవుణ్ణి మనం ఏం సేవ చేస్తాం? ఆయన సమస్తం ఎరిగినవాడు. మీరు ఏదన్నా పెట్టండి, ఆయన తర్వాతనే అని ఆ మాట చెప్పి ఇంకేమంటున్నాడు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ఒక ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు కూడా ఏర్పాటు చేశాడు. ఈ గ్రామానికి ఇంత పొలిమేర, అది ఇదని పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చెలించుచున్నాము. మనలో ఎవనికి మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఇది చెబుతున్నాడు. అటువలే మనం ఆయన సంతానమని మీ వాళ్ళే చెబుతున్నాను, నేను చెప్పింది కాదు. ఆయన లేకుండా నువ్వు లేవు, నేను లేను, మీ కవులు లేరు, మేము లేవు, మీరే చెప్పారు. ఆయన అంటే వాళ్ళు అంటున్నారు, ఆలకించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. కొంచెం ఇసుకున్న వాళ్ళు ఏందిరా మనల్ని తిడుతున్నట్టు ఉందే, మన కవులు తిడుతున్నట్టు, ఇందాక ఏమన్నా పొగిలినట్టుగా ఉన్నాడు, ఇప్పుడు ఏమన్నా మీ కవులు మిమ్మల్నే చేస్తున్నారని. చూడండి, అక్కడ ఆ మాట చదువుతాము. అమ్మా, మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమన్నాడు? మీ కవీశ్వరులు చెప్పారు, అవును అన్నారు. అవును కాబట్టి ఇదిగో బంగారం దేవుడు కాదు, వెండి దేవుడు కాదు, ఇందాక మీరు చెప్పారుగా రాతి చెక్క ఇంకేదన్నా అనుకో, మనిషి దేవుడు కాదు, పక్షి దేవుడు కాదు, జంతువు దేవుడు కాదు, పురుగు దేవుడు కాదు, బంగారం దేవుడు కాదు, వెండి దేవుడు కాదు, మీరు ఏదన్నా అనుకో, మీరు చూసే ఈ దేవుడు కాదన్నాడు. అందుకే ఆ తెలియబడని దేవుడు ఎవరంటే, ఇప్పుడు చదవండి, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండని ఇప్పుడైతే అంతటను అందరు మీరు కవీశ్వరులు ఉండొచ్చు, యోధా మతస్థులు ఉండొచ్చు, యూదులు ఉండొచ్చు, గ్రీసు దేశస్థులు ఉండొచ్చు, జ్ఞానాన్ని ఎదికేటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎపికూరీలు ఉండొచ్చు, స్తోయికులు ఉండొచ్చు, మీరు ఎన్నన్నా పెట్టుకోండి, మీరందరూ ఆ మాట చదవండి. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం కావాలా? మనసు మారకుండా మీరు ఏం చేసిన ప్రయోజనం లేదు. అదే సువార్త. మనసు మార్చుకోవడమే కదండి. ఇప్పుడు రెడ్లలో పుట్టా చెప్పకూడదు, చెబుతున్నా, మాకేమి లేవు. ఎక్కడ పోయినా శ్రీనివాసరెడ్డి అంటారు కానీ మనసు మార్చుకున్న తర్వాత కూడా రెడ్డి ఎందుకు పోలేదుగా. ఆ లక్షణాలు ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? వాటిని చంపేసేయాల. లోన హృదయం మనసు మారితే, మన మనసు మారితే ఏమైతే చెప్పండి? హృదయం మారిద్ది. ఈ రెండు మారితే అమ్మా నిద్రపోకంగా ఇక పరలోకం వెళ్తున్నావు, ఇప్పుడే
టికెట్ వచ్చింది, వెళ్తున్నాం. వినండి, మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞ. ఎవరిస్తుంది ఇది? మారు మనసు పొందకపోతే నువ్వు చెట్టును పూజ చేసినా ఇక్కడే ఉంటావు, పుట్టను పూజ చేసినా ఇక్కడే ఉంటావు, బంగారాన్ని పూజ చేసినా ఇక్కడే ఉంటావు, వెండిని పూజ చేసినా ఇక్కడే ఉంటావు, జంతువును పూజ చేసినా ఇక్కడే ఉంటావు, పురుగును పూజ చేసినా ఇక్కడే ఉంటావు. నేను మా పిల్లలు చెబుతా ఉంటాను. నేను పనిచేసే ఊళ్ళో పక్కనే శివాలయం అని ఒక గ్రామం, అదే గ్రామం అంటే దాన్ని ఏమంటారు, దేవాలయం. నేను వచ్చేసరికి 9 గంటలకు వెళ్తాంగా, నిజంగా జరిగింది. ఇప్పుడు వచ్చేనే ఆ శివాలయానికి పోయి వచ్చారు వీళ్ళు, ఆందోళన చెబుతూ వచ్చారు. ఒకరోజు ఏందిరా అన్నాం, సార్ అది పెద్ద త్రాసుపోం సార్, ఇట్ట అంటుంది అన్నాడు. సరే మీరు వెళ్ళింది ఎందుకు? 9 తర్వాత వెళ్తే మా ప్రాణం పోయిద్దిరా. 9 తర్వాత మీరు మా పిల్లలు, మీ తల్లిదండ్రుల పిల్లలు కాదు. ఏదొచ్చినా ఎవరు మేము పడతారమ్మా? మా మేము పడతారా? 9 దాటిపోయింది, ఇప్పుడు పెళ్ళి కొడితే రాలా. ఏంటంటే అక్కడ పోయారు గుంపు అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చారు. త్రాసుపాము పుట్ట ఏదో ఉంటుంది కదా అక్కడ. అరే పట్టణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారా అన్న. అవకాశం వచ్చింది కాబట్టి, లేకపోతే వాళ్ళ గురించి చెప్పం. సార్ ఇట్ట పెట్టి ఇట్ట అంటాం సార్ అన్నాడు. వాళ్ళు చెప్పింది ఆ పట్టణంలోది ఇప్పుడు ఎట్టొచ్చింది? రియల్గా వచ్చింది, నిజంగా వచ్చింది. వచ్చిందా లేదా? మీ జీవితాల్లో వచ్చింది కదా అంటే, సార్ ఏం చేస్తావరా అన్న. నిజంగా వచ్చింది. ఏం చేస్తాను? కర్ర తీసుకుని కొడతాను సార్ అన్నాడు ఒకడు. అసలు వాళ్ళు చెప్పే మాటలు, పిల్లలు చెప్పే మాటలు అని చెబితే మీరు కూడా అరే నిజంగా అయితే నన్ను కొడుతున్నావు, నిజంగా దానికైతే ఏం చేస్తున్నావయ్యా? ఇది ఎక్కడ న్యాయం రా అంటే వాడు అంటున్నాడు, మా అమ్మ నాన్న చెప్పారు సార్, మా అమ్మ మా నాన్న అట్లా చేయమన్నారు సార్. ఇదండి, అర్థమవుతుందా? మనసు మారకపోతే మన ఆచారాలు, మన పద్ధతులు ఏమవుతాయి చెప్పండి? మనల్ని మనస్సు మార్చుకోకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా, రక్షణ తీర్మానం చేసుకోకుండా పరలోకాన్ని పోగొట్టదు. అంతే. నామకార్థుడుగా హైందవుడుగా ఉన్నప్పుడు చనిపోతే ఖచ్చితంగా నరకంలో, దానికి ఇంక తిరుగులేదు. నామకార్థుడుగా ఉన్నప్పుడు చనిపోతే పాతాళంలో పడతా, నరకంలో, రెంట్లో పడతా, రెంట్లో బలి వేగుతామండి. క్రైస్తవుడుగా చనిపోతే ఈ శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం. అదండి ఇందాక పాట కూడా పాడారు, పరలోకమును చేరను రారండి అని పాట పాడారు కదా. వస్తారా రారా? వదిలిపెడతారా రారా? వదిలిపెట్టరా? మన మధ్య జరిగాయే కదండి ఇవన్నీ, మన మధ్య జరిగాయా కాదా? ఒకప్పుడు అన్నిటిని దగ్గరికి వెళ్ళాం, అవి కాదు అనుకున్నాం. మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఏది సత్యమో అర్థమైంది. సత్యాన్ని అర్థమైనప్పుడు అసత్యాన్ని వదిలివేసి, సత్యం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయనే, మార్గం ఆయన తప్ప ఇంకొకరు. ఎందుకంటే చనిపోయి బ్రతికాడు. ఆయన భూలోకంలో పుట్టగానే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, ఈరోజు ఆగస్టు 16 అంటే ఎవరు నమ్ముతారు? ఆయన లేకపోతే ఏం లేదు. ఏందో సూర్యుడు వచ్చాడు, భూమి తిరుగుతుంది, ఏందో అనుకుంటాం అంతే. నీ పుట్టుక లేదు, నా పుట్టుక లేదు, నీ మరణం లేదు, నా మరణం లేదు, నీకు నాకు లెక్కే లేదు. కానీ ఆయన భూలోకానికి వచ్చింది మనందరిని ఆయన్ని సేవించాల, ఆయన్ని నమ్ముకోవాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలని. అంతే, నువ్వేం చేసే పని లేదు. ఈ రాత్రి అయినా మనసు విప్పి, అయ్యా నాకు అర్థమైంది, నువ్వే నిజమైన దేవుడు, నువ్వే పాపుల కోసం లోకానికి వచ్చావు, నేను పాపిని అని ఎప్పుడైతే మనసులో వచ్చిద్దో ఆ పాపాన్ని నీకు అప్పచెబుతున్నా. నువ్వు పాపం లేనోడు అయ్యా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నువ్వు. పుట్టకముందే ఉన్నాయి ఈ మాట. పాపం ఎరుగవు, పాపము చేయవు, పాపము తెలియని దేవుడవు. ఈ రాత్రి పాపాత్ముడైన నాకు, పాపాత్మురాలైన నా జీవితాన్ని మార్చమంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఒక్క మాట ఆయన చెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీ మనసుని మారుస్తాడు. రాత్రి వస్తావా? సీతాదేవి కాలనీలో ఉన్న ప్రజలారా,
ఆలోచన చేయండి. బైబుల్ విసిరేసిన వాడు చెబుతున్నాడు, వేల బైబుళ్ళు నా చేతితోటి, కొత్త నిబంధన బైబుళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి కానీ, పాలిటెక్నిక్ కాలేజీలో కానీ, హై స్కూల్స్లో కానీ నా చేతితోటి ఇచ్చా. ఎందుకని? ఎందుకో చెప్పండి. మేము పొందుకున్న ఆనందం మీరు కూడా పొందుకోండి. మేడలు మిద్దెలు ఏం చేయలేవు, పెద్ద పెద్ద దేవాలయాలు కూడా ఏం చేయలేవు. హస్తకృతమైన వాటిలో ఉండడు ఆయన చేసిన ఆయన మనల్ని సృజించాడే, ఆయన మనలో ఉండాలా, మనం ఆయనలో ఉండాలా. అర్థం చేసుకోండి. రాత్రి ప్రభువు నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా రక్షణ పొందుకున్న బిడ్డలుగా ఈ స్థలం నుంచి వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా సమయం నాకు తెలిసింది. అర్థమైందా? తలలో వంచండి. తలలో వంచిన తర్వాత ఈ రాత్రి ఏ జంతువుని పూజ చేస్తున్నావో, ఏ మనిషిని పూజ చేస్తున్నావో, ఏ చెట్టును పూజ చేస్తున్నావో, ఏ పుట్టను పూజ చేస్తున్నావో, ఏ పురుగును పూజ చేస్తున్నావో, ఏ వెండి బంగార వస్తువులను పూజ చేస్తున్నావో ఆలోచన చేసుకొని వాటిని విడిచి పూజార్హుడైన యేసు ప్రభువుని నమ్ముకోవాలని మనం చేస్తున్నాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, నీకు స్తోత్రాలు. మీ మాటలు మీరు చెప్పమన్నారు, ప్రకటన చేశాం నాయన. మీరే నాయన అయ్యా వారి హృదయాలు, వారి మనసులు, హృదయం కరిగించుకొని మారు మనసు పొందుకొని వెళ్ళే కృపను దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చెప్పండి అమ్మా. ప్రియులారా, ఈ రాత్రి దేవుని గ్రంథంలో నుంచి దేవుడు మనతో తేటగా మాట్లాడాడు. ఏథెన్స్ పట్టణంలో నుండి వారు కలిగి ఉన్న ఆ దేవతా ఆలయాల్లో, వారు మొక్కుతున్న ఆ బలిపీఠాల్లో ఒక విశేషమైన సంగతిని అపోస్తుడైన పౌలు చూచినప్పుడు, తెలియబడని దేవునికి అని వ్రాయబడిగా, ఆయన ఎవరో, ఆయన మానవులకు ఏం చేశాడో, ఆయన మానవుని కొరకు ఎలాంటి త్యాగం చేశాడో, ఆ కల్వరి శిలువ ప్రేమను ఏథెన్సు పట్టణంలో ఉన్న ప్రజలకు వివరించగా అక్కడున్న కొంతమంది నమ్ముకున్నారు. కాబట్టి పిల్లరా, వారు కలిగి ఉన్న ఆ అజ్ఞాన కాలాన్ని విడిచి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడని అపోస్తుడైన పౌలు గారు సువార్తను ప్రకటించాడు. మతం మార్చమని, మతం మార్చుకోవాలి, పేరు మార్చుకోవాలని ప్రకటించబడలేదు, కానీ మనసు మార్చుకోవాలి. మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం ఉన్నది. పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో కార్చిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు ప్రభు రక్తదాన చేత కడగబడితేనే పాప క్షమాపణ ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నదనే యొక్క సత్యాన్ని అపోస్తుడైన పౌలు ఆయన తెలియజేయగా, ఆ సువార్తను నమ్మిన కొంతమంది అక్కడ ఉన్నవారు ప్రభువుని నమ్ముకున్నారు. ఈ స్థలంలో ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోకుండా క్రైస్తవం మార్గం కాదు, మతమేనని అలాంటి ఆలోచనతో ఎవరైనా ఉన్నట్లయితే, ఇంత తేటగా సువార్త విని కూడా యేసు ప్రభు నమ్ముకోకపోతే అంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే అది మార్గం, పరలోకానికి మార్గమే. అవునండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా పరలోకానికి మార్గమైన యేసు ప్రభు అని మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే ఈ రాత్రి మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడును సమయం ఉండగానే, మన బొందిలో ప్రాణం ఉండగానే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వారసులు కమ్మని ప్రేమతో ఈ స్వార్థ కూడిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే కూటమైన తర్వాత ముందుకు వస్తే దేవుని దాసుడు కూడా ఎలాగూ మనం తీర్మానం చేసుకోవాలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపించి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత మనము ఈ కూడికను ముగించుకుందాం. చార్లెస్, పాల్రాజు వాళ్ళిద్దరూ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తాతయ్య వచ్చాడా?
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టిగా ఆది సంభూతుడా, గనుడా, మహోన్నతుడా, మీ గణనామాన్ని బట్టి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి విశేషమైనటువంటి మీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వెలకట్టలేని గొప్ప రక్షణ ఉచితంగా మాకు అనుగ్రహించి రక్షించి నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేసిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన ఈ సువార్త కోడికలు మీ సన్నిధి సహవాసం నైనా మీ పిల్లలమైన మా అందరికీ మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ మది సీతాదేవి నగర్ని ప్రేమించి నైనా మీ స్వరక్తం చేత సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక సంఘం ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి విధమైన పరిచర్య అంతటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిచర్యలో భాగంగా ఆయన మీరు జరిగించిన ఈ సువార్త కోడికను బట్టి మీకు వందనాలు. మీ దాసులు శ్రీనివాసరెడ్డి గారిని మా మధ్యకు నడిపించారు. ఆయా సాక్ష్యం ద్వారా మాతో మాట్లాడారు, ఆయన సువార్తమానం ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్నవారి హృదయాల్లో ఆయా నీరు కట్టి ఫలించడానికి సహాయం అనుగ్రహించండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవటానికి ఆ అజ్ఞానాన్ని విడిచి నాయన జ్ఞానయుక్తంగా ఆయా మిమ్మల్ని తెలుసుకొని మీ అందు విశ్వాసం ఉంచి నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవానికి వారసులు కాగలిగినట్లు మీ సహాయం అనుగ్రహించమని, ఈ ప్రాంతాన్ని దీవించమని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరే నిజమైనటువంటి దేవుడు అని, మీరు తప్ప మరొక దేవుడు లేడు అన్న సత్యాన్ని గ్రహించి విశ్వాసం నుంచి మీ బిడ్డలుగా తీర్చబడినట్లు సహాయం గురించమని, ఈ రాత్రి వేళ మీ ప్రేమను గుర్తిరిగి మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, సమస్తాన్ని మీ కృపకై అప్పగిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా ప్రాణప్రియుడైన జీవము కలిగిన యేసయ్య గణనామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తేటైన వర్తమానం ప్రభువా తండ్రి, మేము గ్రామములో ప్రభువా తండ్రి సీతాదేవి కాలనీలో ప్రజలు ఇక్కడ కూర్చున్న వారందరూ విన్నారు. విన్నవారి హృదయాలలో కార్యమును జరిగించండి. మీరే జీవము గల దేవుడు అని, నిజమైన దేవుడు అని ప్రభువా తండ్రి నాయన సువార్తమానం ప్రకటించబడి ఉండగా నమ్మిన వారిని ప్రభువా తండ్రి పరలోకములో చేరుస్తారన్న తండ్రి నాయన ఆ మాట నాయన ప్రకటించబడి ఉండగా దాని కొరకై మీ రక్తము కడబొట్టు వరకు కాచబడి నాయన మీ వద్దకు వచ్చు వారిని ప్రభువా తండ్రి పవిత్రులుగా చేస్తూ ప్రభువా తండ్రి ఆ రక్తము ప్రభువా తండ్రి పాపికి రక్షణను అనుగ్రహిస్తూ మారు మనస్సును అనుగ్రహిస్తూ ప్రభువా తండ్రి నాయన పరలోక రాజ్యానికి నాయన చేరుస్తూ ఉండగా ఈ యొక్క తండ్రి నాయన భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవటానికి నీ కృప చూపించండి, సహాయమును అనుగ్రహించండి. అయ్యా తండ్రి నాయన, మీరు చరిత్రకు ఆధారమై ఉన్న దేవుడు అని ప్రభువా తండ్రి రాత్రికాల సమయంలో ప్రకటించబడి ఉండగా అయ్యా తండ్రి విన్నవారి హృదయాల్లో మీరు కార్యమును జరిగించండి, సహాయమును అనుగ్రహించండి. సీతాదేవి కాలనీలో ఉన్న మీ స్వరక్తం ఇచ్చి కొన్న సంఘానికి క్షేమమును అనుగ్రహించి ప్రభువా త్వరగా తండ్రి నాయన ఆ మందిరము ఏర్పాటు ప్రభువా తండ్రి జరగటానికి నీ కృప చూపించండి, సహాయమును అనుగ్రహించమండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఇంకా ఈ కూడికలో రక్షణ మారు మనస్సు పరలోకము లేని వారికి ప్రభువా తండ్రి వారి ద్వారాలు తెరిచి ప్రభువా వారి హృదయము తెరిచి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించటానికి నాయనా తండ్రి నాయన మీరే నాయన వారికి ప్రేరేపణను అనుగ్రహించమని, సహాయమును అనుగ్రహించమని నాయనా తండ్రి మీ దాసుని దూర ప్రాంతాల నుండి మీరు మా మధ్యకు చేర్చిన దానికై స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచిన దానికై స్తోత్రములు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసిన వారికి, అలాగే కీర్తనలు పాడిన వారికి, సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా మనము ఆహ్వానించిన వెంటనే అన్న వస్తారని తెలియజేశారు.
తనకి ఈరోజు అన్నగారికి పని ఉన్నా కూడా విజయవాడ వరకు వెళ్ళి సమయానికి మన మధ్యకు వచ్చారు. ఎంతో భారంతో మన మధ్యకు వచ్చారు, స్వార్థ ప్రకటించారు. వారికి స్థానిక సంఘం తరపున ప్రేమ వందనాలు నిండుగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన వారందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం చిన్నగా